హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్ పథకంలో ప్రయోజనాలు పొందేందుకు వీలుగా వారి యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబరు సక్రియంగా ఉండేలా చూడాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓను ఆదేశించింది. జోనల్ ప్రాంతీయ కార్యాలయాల సేవలను ఇందుకు వినియోగించుకోవాలని సూచించింది. ఈఎల్ఐ పథకం ద్వారా గరిష్ట సంఖ్యలో యజమానులు ఉద్యోగులు ప్రయోజనం పొందేలా చూసేందుకు వీలుగా ఉద్యోగుల్లో విస్తృత ప్రచారంతో యూఏఎన్ క్రియాశీలత పెంచాలని మంత్రిత్వ శాఖ కోరింది. తద్వారా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సర్వీసులను సమగ్రంగా వినియోగించుకోవచ్చని, పీఎఫ్ ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని పేర్కొంది. అలాగే పీఎఫ్ పాస్బుక్ల డౌన్లోడు, విత్డ్రాలు, అడ్వాన్సులకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ లేదా బదిలీలు, వ్యక్తిగత సమాచార అప్డేషన్ను తదితర సేవలను సకాలంలో పొందవచ్చని తెలిపింది. ఉద్యోగులు ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా 24/7 ఇంటి నుంచే సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది.